కల్వకుర్తి పోలీసుల చెర నుంచి నాగిరెడ్డి అనే దొంగ పారిపోవడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా చోరీలు చేసిన నాగిరెడ్డిని విచారణ కోసం కల్వకుర్తి పిఎస్కు తరలించగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. నాగిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తుండగా అతడు చోరీ చేసిన ఇంట్లోని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీసులు 3 రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎన్నో దొంగతనాలకు పాల్పడి తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నాగిరెడ్డి అనే నంద్యాల జిల్లాకు చెందిన దొంగ వీరి చెర నుంచి తప్పించుకొని పారిపోయాడు. కల్వకుర్తిలోని విద్యానగర్ లో నివాసం ఉండే వేణుగోపాల్ అనే వ్యక్తి ఇంట్లో 2022 సెప్టెంబర్ 9వ తేదీన ఓ దొంగతనం జరిగింది. దొంగ తాళాలు పగలగొట్టి 55 తులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు, ఓ ల్యాప్టాప్ దొంగిలించాడు. దొంగతనానికి సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్ ని బాధితులు పోలీసులకు అందించారు. దీంతో దొంగను ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కొత్తపల్లిలోని వీరాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. నాగిరెడ్డికి దొంగతనాల చరిత్ర ఉంది. ఇక అప్పటి నుంచి కల్వకుర్తి పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ ఫలితం దక్కలేదు. నగర్ కాలనీలో మా అక్క వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి 55 తులాల గోల్డ్, 3 లక్షల క్యాష్, ల్యాప్టాప్ తీసుకెళ్లడం జరిగింది. మా ఇంట్లో సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా ఉన్నాయి. దానికి మేము రికవర్ చేసి ఎస్ఐకి వారికి కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం, కేసు కూడా ఆ రోజుల్లో బుక్ అయింది. నాగిరెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సుమారు 50కి పైగా దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం సైతం గడిపాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీంతో 2 రాష్ట్రాల పోలీసులు నాగిరెడ్డి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరికి చిక్కకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉండడం నాగిరెడ్డి ప్రత్యేకత. అయితే అనంతపురం జిల్లా పెడపునకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ మొదటి వారంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి అనూహ్యంగా పోలీసులకు నాగిరెడ్డి చిక్కారు. దాంతో గాయపడిన నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అనంతపురం జైలుకు తరలించారు. అతన్ని పీటీ ద్వారా అనంతపురం జైలు నుంచి ఈ నెల 11న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పోలీసులు విచారించడం మొదలు పెట్టారు. ఇక్కడ 5 దొంగతనాల్లో పాల్పడినట్లు కూడా నిర్ధారించుకొని వాటిపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నడుముకు బెల్టు, నడవడానికి స్టాండ్ తో ఉన్న నాగిరెడ్డి వాష్రూమ్ వెళ్తానని పోలీసుల్ని కోరాడు. డ్యూటీలో ఉన్న పోలీసులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బాత్రూమ్ లోకి నాగిరెడ్డిని పంపించి తలుపు ముందు కాపలా ఉన్నారు. సుమారు 15 నిమిషాల వరకు పోలీసులు నాగిరెడ్డితో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత నాగిరెడ్డి మాటలు ఆగిపోయాయి. నాగిరెడ్డి ఎంతకు పలకకపోవడంతో తలుపులు తీసి చూడగా వాష్రూమ్ లోని వెంటిలేటర్ నుంచి పారిపోయారని పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నాగిరెడ్డి కోసం గాలింపు మొదలు పెట్టారు. దగ్గరలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేసి ముమ్మరంగా గాలించినా ఫలితం లేకపోయింది. కస్టడీలో ఉండి పారిపోయిన రిమాండ్ ఖైదీ నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ దొంగ పోలీసులకు దొరకడంతో రేపు మాపో తమ సొత్తు తిరిగి తమకు దక్కుతుందని వేణుగోపాల్ కుటుంబ సభ్యులు ఊహించారు. అయితే నాగిరెడ్డి జైలు నుంచి పారిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 3 ఏళ్లుగా పోలీసులు దొంగను పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కానీ అదృష్టవశాత్తు దొరికిన దొంగను ఇలా చేతకానితనంతో పారిపోయేలా చేశారని మండిపడుతున్నారు. మాకు రికవర్ చేశారని అనుకునే ఆనందం లోపే అతను ఎస్కేప్ అయ్యిండు. బాత్రూమ్ కనిపోయిండు. నైట్ 9:30కు తప్పించుకున్నాడు, ఎస్కేప్ అయ్యిండు అని చెప్పి ఎస్ఐ గారు చెప్తున్నారు. కానీ మాకు అనుమానం ఏంటంటే దీని వెనక కుట్ర దాగి ఉందని మా అనుమానము. ఇంతవరకు 9:30కు అతను దొంగ తప్పించుకుంటే అతను మామూలు కూడా వ్యక్తి కూడా కాదు. అతను ఒక 50 కేసులలో ఎగ్జిక్యూటివ్, అతను ముద్దాయి. అతన్ని ఇంత ఈజీగా తప్పించుకున్నాడు అని చెప్పి ఇంతవరకు ఏవి చర్యలు కూడా తీసుకుంటాము, దోలాడుతున్నాం అని చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. మీడియాను కూడా దూరంగా ఉంచుతున్నారు. వివరణ అడిగితే తమకేమి తెలియదని దాటవేస్తున్నారు.